అందరికీ నమస్కారం అండి. తెలుగు భాషామృతం ఛానల్కు అందరికీ స్వాగతం. ఈ వీడియోలో స్నేహం పాఠ్యాంశంలోని సత్పురుషుల స్నేహం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకుందాం. సీతాపహరణంతో శ్రీరాముడు వికలమనస్కుడై ఉన్నాడు. సీతను అన్వేషిస్తూ ఋష్యమూక పర్వత ప్రాంతానికి రామలక్ష్మణులు చేరుకున్నారు. ఇంతలో ఒక యతివేషంలో హనుమ వచ్చాడు. తనను సుగ్రీవుడు పంపాడంటూ ఇలా చెప్పాడు. రామాయణంలో సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్ళినటువంటి సమయంలో సీతాపహరణం జరుగుతుంది. రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ సమయంలో బాధతో ఉన్నటువంటి శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి సీతమ్మ జాడ కోసం వెతుకుతూ ఋష్యమూక పర్వత ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఆ సమయంలో వారిని చూసి భయపడినటువంటి సుగ్రీవుడు వారెవరో కనుక్కొని రమ్మనమని హనుమంతుడిని పంపించడం జరుగుతుంది. హనుమంతుడు ఒక ముని రూపంలో వారి వద్దకు వెళ్ళి వారు తమకు ఎటువంటి అపకారం చెయ్యరని గ్రహించి తను హనుమనని సుగ్రీవుడు తనను పంపాడని పరిచయం చేసుకోవటం జరుగుతుంది. ఆ సందర్భంలో హనుమ ఈ విధంగా చెప్తున్నారు. మీతో సఖ్యము చేయగా శ్రేతోగతినతడు వాంఛ చేయుచునుండెన్, నా తోడ వార్త నంపెను వేతెలియగ మిమ్ము చలిత వేషముతోడన్. అతడు అంటే వానర రాజైనటువంటి సుగ్రీవుడు మీతో అంటే రామలక్ష్మణులతో సఖ్యము చేయగన్ అంటే స్నేహం చేయడం కోసం చేతోగతిన్ చాలా మనస్ఫూర్తిగా వాంఛ చేయుచునుండెన్. వాంఛ అంటే కోరిక, ఎంతో ఇష్టంగా ఉన్నారు. చేయుచున్ ప్లస్ ఉండెన్ రామలక్ష్మణులతో స్నేహం చేయాలనేటటువంటి కోరిక కలిగి ఉన్నాడు. మిమ్ము అంటే మీ గురించి తెలియగా వేగంగా మీ గురించి తెలుసుకోవడానికి చలిత వేషము తోడన్. చలిత వేషము అంటే మారు వేషంలో నా తోడా అంటే నాతో వార్తను ప్లస్ అంపెను ఈ సందేశాన్ని పంపించాడు. కనుక ఓ రామచంద్ర, మా వానరరాజైనటువంటి సుగ్రీవుడు మీతో స్నేహం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. కనుక మీ గురించి అన్ని వివరాలు తెలుసుకొని రమ్మని నన్ను ఇలా మారువేషంలో మీ వద్దకు తన సందేశాన్ని పంపించాడు అని హనుమ శ్రీరామ లక్ష్మణులతో చెప్తున్నారన్నమాట. మీరు కలిసి మిత్రులౌటయ మాకు జక్షురస్తి భావచారితార్థ్య, మఖిల సృష్టి సారమైనది ఒక్కండే అరయ సాధు జన సమాగమంబు. అరయ అంటే కొంచెం ఆలోచించి చూసినట్లయితే సాధుజన సమాగమంబు. సాధుజనము అంటే మంచివారు, సమాగమము అంటే స్నేహం, అంటే మంచివారి యొక్క స్నేహం ద్వారా ఒక్కండే వారిద్దరూ కలిసి ఒక్కరుగా మీరు కలిసి అంటే పరాక్రమవంతులైనటువంటి సుగ్రీవుడు శ్రీరామచంద్రుడు కలిసి మిత్రులు ప్లస్ ఔటయ మిత్రులు కావడం అనేది మా వంటి వారికి అఖిల సృష్టికి లోకం మొత్తానికి చక్షుహు అంటే కనులతో చూడడానికి చారిత ప్లస్ అర్ధ్య అంటే చరితార్థులమయ్యేటట్లుగా భావసారమైనది శ్రేష్టమైనది
అంటే ఓ రామచంద్ర ప్రభు, మహాపరాక్రమవంతులైనటువంటి మీరు, సర్వసమర్థుడైన మా వానరరాజైన సుగ్రీవుడు, స్నేహితులైతే మాకే కాకుండా సమస్త లోకానికి, లోకం మొత్తానికి కూడా ఎంతో సంతోషంతో పాటు లాభం కూడా కలుగుతుంది అని చెప్తూ హనుమంతుడు సుగ్రీవునితో రామలక్ష్మణుల యొక్క సమాగమం ఏర్పాటు చేశాడు. వారు అగ్నిసాక్షిగా మిత్రులై ఈ విధంగా ప్రతిజ్ఞ చేశారు. వానరరాజైనటువంటి సుగ్రీవుడు, శ్రీరామచంద్రుడు ఈ విధంగా అగ్నిసాక్షిగా మిత్రులవుతూ ప్రతిజ్ఞ చేస్తున్నారట. ఈ మేని లోపల ప్రాణమెన్నాళ్ళు లెసలారుచుండు, నీ మైత్రి అన్నాళ్ళు నాకు నిరుపాయ నిర్నిద్రమొప్పు. నీ మేని లోపల ప్రాణమెన్నాళ్ళు లెసలారుచుండు, నీ మైత్రి ఎన్నాళ్ళు నాకు నిరపాయ నిర్నిద్రమొప్పు. 4 పాదాలలో 2 పాదాలను శ్రీరాముడు, 2 పాదాలను సుగ్రీవుడు చెప్తూ అగ్నిసాక్షిగా ఈ విధంగా ప్రమాణం చేస్తున్నారన్నమాట. మొదటి 2 పాదాలు శ్రీరాముని చెప్తున్నాడు. ఈ మేని లోపల అంటే ఈ యొక్క శరీరంలో ప్రాణము ఎన్నాళ్ళు, ప్రాణం ఎంతకాలం, ఎసలారుచూ ప్లస్ ఉండున్ నిలిచి ఉంటుందో, ఈ మైత్రి ఈ మనిద్దరి యొక్క స్నేహం, అన్నాళ్ళు అంతకాలం, నాకు అంటే శ్రీరామునికి, నిరుపాయ మరో సాధనమనేది లేనిదిగా, నిర్నిద్రము జాగరూకమైనదిగా అంటే నిద్ర లేనిదిగా ఒప్పు ఉంటుంది. అలాగే తరువాత 2 పాదాలు కూడా సుగ్రీవుడు అలాగే చెప్తున్నాడు. తాము ప్రాణాలతో ఉన్నంతకాలం తమ స్నేహం కొనసాగుతుంది అని శ్రీరామ సుగ్రీవులు ఇరువురు కూడా ప్రమాణం చేసుకున్నారు. సీతాన్వేషణలో సుగ్రీవుడు కీలక పాత్ర పోషించాడు. అంటే సీతమ్మ వారి జాడ కనుక్కోవడంలో వానరసేన ఎంతో కృషి చేసింది. హనుమంతుని సహాయంతో లంకారాజ్యంలో సీతమ్మ ఉంది అనే విషయం గ్రహించాడు శ్రీరామచంద్రుడు. అలాగే రామరావణ యుద్ధంలో తన వంతు సహాయ సహకారాలు కూడా వానరసేనతో పాటు సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు మొదలైన వారందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలను అందించారు. అలాగే శ్రీరాముడు కూడా చాలా బలవంతుడైనటువంటి వాలిని సంహరించి సుగ్రీవుని యొక్క భార్య అయిన రుమకు విముక్తి కలిగించాడు. అంతేకాకుండా సుగ్రీవుని కిష్కింధ రాజ్యానికి రాజుగా చేశాడు. ఇలా ఇద్దరూ సమర్థులే ఒకరికొకరు స్నేహం చేసుకోవటం వలన తమ సొంత పనులతో పాటు తమ స్నేహధర్మాన్ని నిలుపుకుంటూ వారి కష్టాన్ని తొలగిస్తూ తద్వారా లోక కళ్యాణానికి కూడా కారకులయ్యారు. ఇలా మంచివారితో, సమర్థులైనటువంటి వారితో స్నేహం చేస్తే కలిగేటటువంటి లాభాలను, తమ మిత్రధర్మాన్ని నెరవేర్చుకున్నటువంటి విధానాన్ని శ్రీరామ సుగ్రీవుల మైత్రిలో మనం చక్కగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వైర స్నేహంలో శత్రువులుగా మారిన స్నేహితుల గురించి తెలుసుకుందాం. రాజైనటువంటి గర్వంతో చిన్ననాటి స్నేహితుడైన ద్రోణాచార్యులను అవమానించాడు ద్రుపద మహారాజు. ఈ కథలో వారి గురించి మనం తెలుసుకుందాం. ద్రుపదుడు, ద్రోణాచార్యుడు బాల్య స్నేహితులు. భరద్వాజ ఆశ్రమంలో అగ్నివేశుడనే గురువు వద్ద సకల విద్యలు అభ్యసించారు. వీరిద్దరు కూడా చిన్ననాటి స్నేహితులు. అగ్నివేశుడు వీరి గురువుగారు. ద్రుపదుడు కాలాంతరంలో రాజయ్యాడు. తరువాత కాలంలో ద్రుపదుడు మహారాజయ్యాడు. అతనికి రాజరికంతో పాటు గర్వం కూడా తలకెక్కింది. ఎప్పుడైతే రాజయ్యాడో తనకి గర్వం కూడా వచ్చేసింది. ద్రోణుడు ఉదర పోషణార్థం అంటే కడుపు నింపుకోవటం కోసం పరశురాముని చేరాడు. ఆయన అస్త్రశస్త్ర విద్యలు నేర్పాడే తప్ప ధన సాయం చేయలేదు.
ఆయన ఎన్నో యుద్ధ విద్యలను నేర్పాడు తప్పించి ద్రోణునికి ఎటువంటి ధన సహాయం చేయలేదు. చివరికి బాల్యమిత్రుడైన ద్రుపదుడిని చేరాడు. తన కుటుంబాన్ని పోషించుకోవటం కోసం బాల్య స్నేహితుడైనటువంటి ద్రుపదుని వద్దకు వెళ్ళాడట. ఆవుని దానంగా కోరి వచ్చిన తన బాల్యమిత్రుడైన ద్రోణాచార్యుని చూసి ద్రుపదుడు ఇలా అన్నాడు. ఆవుని దానంగా ఇవ్వమని ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజు వద్దకు వెళ్ళాడు. అటువంటి సందర్భంలో ద్రుపదుడు ద్రోణునితో ఇలా అన్నాడు. సమశీల శృతయుతులకు, సమధనవంతులకు, సమ సుచారిత్రులకున్ తమలో సఖ్యము వివాహమునగుగాక అగునే రెండు నసమానులకున్. ఇక్కడ ద్రుపద మహారాజు ఈ విధంగా ద్రోణునితో మాట్లాడుతున్నాడు. సమశీల శృతయుతులకున్. శృతులు అంటే వేదాలు, అంటే విద్య నేర్చినటువంటి వాళ్ళు. సమానమైనటువంటి గుణము కలిగి విద్య కలిగిన వాళ్లకు, మరియు సమధనవంతులకున్, సమానమైనటువంటి సంపద కలిగినటువంటి వారికి, సమ సుచారిత్రులకున్ అంటే మంచి చరిత్ర, మంచి ప్రవర్తన కలిగినటువంటి వాళ్లకు, తమలో సఖ్యమును వారికి మాత్రమే వారి మధ్య తమ మధ్య స్నేహము, వివాహమును అంటే పెళ్ళి అనేది అగున్ కాక అవుతాయి, కానీ రెండున్ స్నేహము పెళ్ళి అనే రెండూ కూడా అసమానులకున్ అంటే సమానత్వం లేని వాళ్లకు అగునే అవుతాయా? కావు కదా. సమానమైనటువంటి గుణము, ప్రవర్తన, ధనము కలిగి మంచి ప్రవర్తన కలిగినటువంటి వారికే వారి వారి మధ్య స్నేహము, వివాహము జరుగుతాయి, కానీ సమానత్వం లేని వారి మధ్య స్నేహం ఏంటయ్యా అంటూ తమ బాల్య స్నేహాన్ని ఒక రాజునైనటువంటి నాతో పేదవాడివైనటువంటి నీకు స్నేహం ఏంటి అని ఎగతాళి చేశాడు నిండు సభలో ద్రుపద మహారాజు ద్రోణాచార్యుణ్ణి. అంత గర్వంతో ఉన్నాడు ద్రుపదుడు. ఇంకా ఈ విధంగా అన్నాడట. ధనపతితో దరిద్రునకు, తత్వవిదుండగువాని తోడ మూర్ఖునకు, ప్రశాంతు తోడ కడు క్రూరునకున్, రణసూరు తోడ భీరునకు, వరూధి తోడ నవరూధికి, సజ్జను తోడ కష్టదుర్జనునకు, ఎవ్విధంబునను సఖ్యము తానొడగూడ నేర్చునే. ఇక ద్రుపద మహారాజు ఇంకా ఈ విధంగా అంటున్నాడు. ధనపతితో దరిద్రునకున్ బాగా సంపదలు కలిగినటువంటి వారితో అత్యంత పేదవాడికి, తత్వవిదుండగు వానితోడ మూర్ఖునకు. తత్వవిదుండు అంటే గొప్ప జ్ఞానవంతుడు. అటువంటి జ్ఞానవంతునితో మూర్ఖునకు మూర్ఖత్వం కలిగినటువంటి వాడికి, ప్రశాంతుతోడన్ అంటే చాలా ప్రశాంతమైనటువంటి వాడితో, శాంత స్వభావం కలిగి ఉన్నటువంటి వానితో, కడు క్రూరునకున్ కడున్ ప్లస్ క్రూరునకున్ మిక్కిలి దుర్మార్గమైనటువంటి క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడికి, రణశూరుని తోడన్ యుద్ధంలో పరాక్రమవంతుడైన వానితో, భీరునకున్ పిరికితనం కలిగినటువంటి వాడికి, వరూధి తోడన్ అవరూధికిన్. వరూధి తోడన్ అంటే కవచం కలిగినటువంటి, రక్షణ కవచం కలిగిన వానితో, రక్షణ కవచం లేని వాడితో, సజ్జను తోడన్ కష్ట దుర్జనునకున్ మంచివాడితో చెడ్డవానికి, సఖ్యము తాన్ ఏ విధంబున ఒడగూడు నేర్చునే. సఖ్యము అంటే స్నేహం, తాను అంటే స్నేహం అనేది ఏ విధంబున ఏ విధంగా అయినా ఒడగూడున్ ప్లస్ నేర్చునే కలుగుతుందా, ఎట్టి పరిస్థితుల్లో కలగదు అని భావం. ధనవంతునితో దరిద్రునికి, జ్ఞానితో మూర్ఖునకు, శాంతంగా ఉండేవానితో క్రూరునికి, వీరునితో పిరికివానికి, కవచం కలవానికి కవచం లేని వానితో,
మంచివానికి చెడ్డవానితో ఎప్పటికీ స్నేహం కుదరదని చాలా కఠినంగా పలికాడు ద్రుపద మహారాజు. అందువలన వారి స్నేహం చెదిరిపోయి బద్ధశత్రుత్వం ఏర్పడింది. అవమానంతో కుంగిపోయాడు ద్రోణాచార్యుడు. తన స్నేహధర్మాన్ని పాటించని ద్రుపదుడిని బంధించి పట్టి తెచ్చిమ్మని తన శిష్యుడైన అర్జునుడితో గురుదక్షిణ కోరుకున్నాడు. స్నేహితులను, స్నేహాన్ని కించపరిచే వారి స్వభావానికి ఇదొక మచ్చుతునక. ఇక స్వార్థ స్నేహం గురించి చెప్పుకుందాం. అంటే స్నేహం నిస్వార్థమైనది అని అందరికీ తెలిసిన విషయం. ఎటువంటి స్వార్థం లేకుండా స్నేహితులిద్దరూ కూడా చక్కగా ఒకరి కష్టసుఖాలను ఒకరు పంచుకుంటూ, ఒకరి ఆనందాన్ని ఒకరు మరింత ఆనందకరంగా మార్చుకుంటూ తమ స్నేహాన్ని కొనసాగిస్తారు. మరి ఈ స్వార్థంతో కూడినటువంటి స్నేహం ఎలా ఉంటుందో దుర్యోధన కర్ణుల యొక్క స్నేహంలో చూద్దాం. దుష్టులతో సహవాసం జీవితాన్ని ఎలా బలి తీసుకుంటుంది అనడానికి కర్ణ దుర్యోధనుల మైత్రి ఒక నిదర్శనం. మైత్రి అన్నా కూడా స్నేహం అని అర్థం. చెడ్డవారితో స్నేహం అనేది మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది అని ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు కర్ణ దుర్యోధనుల స్నేహాన్ని గురించి. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతోంది. కర్ణుడు అసమాన శౌర్యాన్ని ప్రదర్శించాడు. శౌర్యము అంటే వీరత్వం. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన అనేది జరుగుతూ ఉంది. అందులో కర్ణుడు చాలా గొప్ప నైపుణ్యాన్ని చూపించాడట. అది దుర్యోధనుని మనస్సులో స్నేహ బీజాలు నాటింది. అంతటి పరాక్రముడు తన స్నేహితుడుగా ఉండాలి అని కోరుకున్నాడు దుర్యోధనుడు. కర్ణుని అవమానిస్తుంటే దుర్యోధనుడు తట్టుకోలేకపోయాడు. అందరూ కూడా ఇది కేవలం యువరాజులు మాత్రమే ఇందులో శస్త్రాస్త్ర ప్రదర్శన చేయాలి అని అందరూ కలిసి కర్ణుణ్ణి తూలనాడుతూ ఉంటే దుర్యోధనుడు ఒప్పుకోలేకపోయాడు. తన కుటిల బుద్ధిని ప్రదర్శించడానికి, తన పంతాన్ని నెగ్గించుకోవడానికి వీరుడైన స్నేహితుడు దొరికాడని భావించాడు. తన మనసులో ఎప్పటి నుంచో పాండవుల పట్ల ఈర్ష్య, అసూయ, ద్వేషం కలవాడు దుర్యోధనుడు. తనకంటూ ఒక గొప్ప ఆయుధం దొరికింది అని పరమానందభరితుడయ్యాడు దుర్యోధనుడు. స్వార్థంతో కర్ణుని అంగరాజ్యానికి రాజుగా చేశాడు. దానికి కృతజ్ఞతగా కర్ణుడు ఇలా అన్నాడు. ఇంకేముందు, తనకు ఒక ఆయుధం దొరికింది పాండవుల మీద పగ తీర్చుకోవడానికి. అందుకే కర్ణుణ్ణి అంగరాజ్యానికి రాజుని చేశాడట దుర్యోధనుడు. దానికి ఎంతో పొంగిపోయి కృతజ్ఞత తెలుపుతూ కర్ణుడు ఈ విధంగా అన్నాడట. బృహదబ్ధి మేఖలాఖిల మహీతల క్షత్రవర సమక్షమున మహామహిమాన్వితుగా నన్నును మహీసుగా చేసి అతి సమర్థత వెలయన్. బృహదబ్ధి, బృహత్ ప్లస్ అబ్ది. అబ్ది అంటే సముద్రం. బృహత్ అంటే చాలా పెద్దది. మహాసముద్రము వంటి మేఖల, మేఖల అంటే వడ్డాణంగా కలిగినటువంటి, అఖిల సమస్తమైనటువంటి మహీతలము భూమండలంలోని క్షత్రవర రాజశ్రేష్ఠుల యొక్క సమక్షమున అంటే వారందరి యొక్క ఆధ్వర్యంలో అతి సమర్థత మిక్కిలి నేర్పుగా వెలయన్, వెలయన్ అంటే ప్రకాశించేటట్లుగా నన్నును, కర్ణుడనైన నన్ను మహామహిమాన్వితునిగాన్ ఎక్కువ గొప్పదనం కలిగినటువంటి వాడిగా, మహీసుగాన్, మహీసుడు అంటే రాజు, రాజుగా చేసితివి, చేశావు అంటే సమస్త భూమండలంలోని రాజుల యొక్క సమక్షంలో నన్నెంతో గౌరవించి రాజుగా చేశావు. మరి దీనికి ప్రతిఫలంగా నేనేమి చెయ్యాలో చెప్పు అని కర్ణుడు దుర్యోధనుణ్ణి అడిగాడట. అప్పుడు దుర్యోధనుడు కలకాలం నీ స్నేహం కావాలన్నాడు. ఎప్పటికీ కూడా చెరిగిపోనటువంటి నీ స్నేహమే చాలన్నాడట దుర్యోధనుడు. ఇచ్చిన మాటకు కట్టుబడి అంతరాత్మ హెచ్చరిస్తున్నప్పటికీ
కర్ణుడు దుర్యోధనునితో చెలిమి చేశాడు. చెలిమి అన్నా కూడా స్నేహం. అంతరాత్మ తన మనస్సు తనకి చెప్తున్నప్పటికీ కూడా దుర్మార్గుడైనటువంటి దుర్యోధనునితో స్నేహం మంచిది కాదు అని చెప్తున్నప్పటికీ కూడా తను చేసినటువంటి సాయానికి కృతజ్ఞతగా తన మనస్సుకి విరుద్ధంగా స్నేహం చేశాడట దుర్యోధనుడితో. దుష్ట చతుష్టయంలో ఆ స్నేహితులు ప్రధాన పాత్ర వహించారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు. ఈ నలుగురిని కలిపి మహాభారతంలో దుష్ట చతుష్టయం అంటారు. అందులో ప్రధాన పాత్ర వహించారట మంచివాడైనటువంటి కర్ణుడు కూడా దుర్యోధనుని యొక్క స్నేహంతో. దానత్వంలో అసమానుడైన కర్ణుడు దుర్యోధనుని దుష్టబుద్ధికి, స్వార్థంతో కూడినటువంటి స్నేహానికి బలైపోయాడు. దానవీర శూరకర్ణ అంటారు. దానం చేయడంలో కర్ణుని మించినటువంటి వారు ఎవ్వరూ లేరు. అంతటి గొప్ప దానతత్వం కలిగినటువంటి కర్ణుడు కూడా దుర్యోధనుడి యొక్క కపట స్నేహంలో, స్వార్థ బుద్ధి వలన చేసినటువంటి స్నేహంతో బలైపోయాడు. ఇతిహాసంలో ఓ దుష్టపాత్రగా మిగిలాడు. అంత గొప్పవాడైనా సరే ఇతిహాసంలో మన మహాభారతంలో ఒక చెడ్డవాడిగా మిగిలిపోయాడు. స్నేహితుడు స్వార్థపరుడైతే జరిగే అనర్థాలకు ఈ స్నేహం ఉదాహరణగా నిలుస్తుంది. ఎప్పుడైతే స్నేహితుడు స్వార్థంతో ఉంటాడో అటువంటి స్నేహితుల విషయానికి మనం ఇటువంటి దుర్యోధన కర్ణ పాత్రలను ఉదాహరణగా తీసుకోవచ్చు. విదురుడు హెచ్చరించినా, కుంతి ప్రాధేయపడినా, కృష్ణుడు మందలించినా, కర్ణుడు స్నేహం ముసుగులో దుర్యోధనుడు పన్నిన విషవలయం నుండి బయటపడలేకపోయాడు. ఎంతో చాకచక్యంగా స్నేహం అనేటటువంటి ముసుగులో దుర్యోధనుడు దుర్మార్గంగా కర్ణుణ్ణి ఒక రకమైనటువంటి వలయంలో బంధించేశాడు. ఆ వలయం నుంచి బయటపడలేకపోయినటువంటి వాడు కర్ణుడు. ప్రతి మనిషి స్నేహహస్తం చాచాలి, స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదించాలి. ఆ స్నేహం వ్యక్తి శ్రేయస్సును, సమాజ హితాన్ని కోరుకున్నదై ఉండాలి. స్నేహం చేయడానికి ఎప్పుడూ సిద్ధపడి ఉండాలి. స్నేహంలోని ఆనందాన్ని అనుభవించాలి. ఆ స్నేహం కూడా సమాజానికి మంచి చేసేటటువంటిదై ఉండాలి. దానికి సంబంధించి స్నేహం గురించి ఒక చక్కటి పద్యం ఇక్కడ ఇవ్వబడింది, సీస పద్యం. ఇప్పుడు దాన్ని చూద్దాం. కలలోన నేనియు కపట కృత్యములేక కడసాగు గుణముల కలిమి చెలిమి ధనమనో వంచకత్వము లేశమును లేక ఏపు దీపించిన ఎలమి చెలిమి ఒండొరో మధులలో ఓరపారలు లేక ప్రాపుదాపుననైన బలిమి చెలిమి ప్రాణంబులై వింతలెదలేక హత్తినాదగు జయం బలిమి చెలిమి కెలని కెడమీక తగువ గల్గలిమి చెలిమి చూచి వారించు బెరవారి జులిమి చెలిమి నుళ్ళో సంగ నిరిపుల చేనులిమి చెలిమి చెప్పనిక నేలవారల చెలిమి బలిమి. తెనాలి అన్నయ్య కవిచే రచించబడిన సుదీక్షిణా పరిణయంలో చక్కగా ఈ పద్యాన్ని రచించారు అన్నయ్య కవి. కలలోనన్ ప్లస్ ఏనియున్ అంటే కలలో కూడా కపట కృత్యము లేక, మోసపూరితమైనటువంటి ఆలోచన కలలో కూడా లేకుండా కడసాగు గుణముల కలిమి చెలిమి, కడదాకా అంటే చివరి వరకు సాగేటటువంటి మంచి గుణాల యొక్క కలయికే స్నేహము. ధన మనోవంచకత్వము డబ్బు, మనస్సు, వంచకత్వము అంటే మోసం చెయ్యాలనుకోవడం, లేశమున లేక కొంచెం కూడా లేకుండా ఏపు దీపించిన ఎలమి చెలిమి. ఏపు అంటే గొప్పగా, దీపించిన అంటే ప్రకాశించేటటువంటి, ఎలమి చెలిమి సంతోషమే స్నేహం అంట. ఒండొరు అంటే ఒకరికొకరు,
ఒకరికి ఒకరు. మధులలోన్ వరపారలు లేక, వరపారలు అంటే అరమరికలు, ఒకరికొకరు మనసులో ఎటువంటి అరమరికలు లేకుండా ప్రాపుదాపుననైన బలిమి చెలిమి, ఆశ్రయాన్నిచ్చి దాపుననైన దాచుకునేటటువంటి బలమే స్నేహము అంటున్నారు కవి. ప్రాణంబు, ప్రాణంబు అంటే ప్రాణానికి ప్రాణంగా, వింతలు ఎదలేక, ఒకరినొకరు వదిలిపెట్టి మనసులో లేకుండా, ఎడబాటు అనేటటువంటి ఆలోచన ఎదలేక అంటే మనసులో లేకుండా, హత్తినంతగు జయం బలిమి చెలిమి, హత్తినన్ ప్లస్ తగు అంటే దగ్గరగా చేర్చేటటువంటి గెలుపు అనేటటువంటి బలమే స్నేహము అంటున్నారు కవి. కెలనికి అంటే ఇతరులకు, ఎడమీక, ఎడము ప్లస్ ఈక అంటే అవకాశం అనేది ఇవ్వకుండా, అంటే పరాయి వారికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా, తగువగల్ తగువులు పోగొట్టుకునే కలిమి చెలిమి, కూడికే అంటే స్నేహము. అంటే ఇతరులకు అవకాశం ఇవ్వకుండా ఏదైనా చిన్న చితక గొడవలు వచ్చినప్పటికీ కూడా తమలో తాము సర్దుకునేటటువంటిదే స్నేహము. పెరవారి, పెరవారు అంటే పక్కనున్నటువంటి వారి. జులిమి చూసి, జులిమి అంటే చెడ్డ పనులు, చెడ్డ చేష్టలను చూసి, వారించున్ చెలిమి, వద్దు వారితో నువ్వు స్నేహం చేయొద్దు, అటువంటి వారి దగ్గరకు వెళ్ళకూడదు అని మన స్నేహితులు మనల్ని వారిస్తారు. సంగని రిపులచేన్ ఉలిమి చెలిమి, స్నేహితుని, సంగని అంటే స్నేహితుని, రిపులచేన్ అంటే శత్రువులను, అంటే ఎవరైనా సరే మన స్నేహితునికి శత్రువులు ఉన్నట్లయితే వారిని చెదరగొట్టి మన స్నేహితునికి పదునైన ఉలిలాగా రక్షణ కల్పించేటటువంటిదే స్నేహము. చెప్పనిక నేల, చెప్పన్ ప్లస్ ఈకన్ ప్లస్ ఏల, అసలు ఇన్ని విధాలుగా చెప్పడం దేనికయ్యా? వారల చెలిమి బలిమి, స్నేహితుల యొక్క స్నేహమే స్నేహితులకు ఒక గొప్ప బలము. కాబట్టి స్నేహితుల మధ్య ఉండేటటువంటి స్నేహమే వారికి గొప్ప బలము అని అన్నయ్య కవి గారు చక్కగా చెప్తున్నారు. భావాన్ని ఒకసారి గమనించినట్లయితే ఎటువంటి మోసం తలపెట్టకుండా చిట్ట చివరి దాకా పయనించే మంచి గుణాల యొక్క మేలి కలయికే స్నేహము అంటున్నారు. మిత్రుని కోసం ధనాన్ని వదులుకోవడానికి, కోరికలను అదుపులో ఉంచుకోవడానికి కొంచెమైనా సందేహం చూపనిదే నిజమైన స్నేహం. అంటే ఏదైనా వదులుకునేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాడే నిజమైన స్నేహితుడు. అటువంటి వారి మధ్య ఉన్నదే నిజమైన స్నేహం. ఇద్దరి మనసులో ఎటువంటి అరమరికలు లేకుండా అభిమానాన్ని పెంచే బలమైన ఆయుధమే స్నేహం. ఎటువంటి పొరపచ్చాలు లేకుండా స్నేహం కలిగి ఉండడమే, ఆ స్నేహమే వారికి బలమైన ఆయుధం. ప్రాణానికి ప్రాణమై కొద్దిపాటి ఎడబాటు కూడా లేకుండా హృదయానికి హత్తుకునే ఆత్మీయ భావనే స్నేహం. కొంచెం కూడా ఎడబాటు లేకుండా దగ్గరకు తీసుకునేటటువంటి గొప్ప భావనే స్నేహము. ఇలాంటి స్నేహం పంచడానికి, పొందడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి. అంత మంచి స్నేహితులను మనం ఏర్పరచుకోవాలి. మనము అంతే స్నేహం చూపించాలి. స్నేహధర్మాన్ని నిస్వార్థంగా పాటించాలి. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా తమ మధ్య ఉన్న తగువులు నివారించే శక్తి గలది చెలిమి. ఏదన్నా చిన్న చిన్న తేడాలు వచ్చినప్పటికీ కూడా వారిలో వారే పరిష్కరించుకునేటటువంటి శక్తినిచ్చేదే వారి స్నేహం. శత్రువులను నశింపచేసే అజేయ శక్తి స్నేహం. శత్రువులు అనేటటువంటి వారే లేకుండా చేసేటటువంటిదే స్నేహం. కాబట్టి స్నేహితుని ఎంపిక చేసుకోవడంలోనే జాగరూకులై ఉండాలి. అంటే చాలా జాగ్రత్తగా మంచివారైనటువంటి వారిని స్నేహితులుగా ఎంచుకోవాలి. అలాంటి స్నేహాన్ని ఎంచుకోవడంలో విజ్ఞత ప్రదర్శించాలి. విజ్ఞత, మంచి ఏది చెడు ఏది అని తెలుసుకొని మనం మన స్నేహితులను ఎంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు.